అనిపించింది అన్న తాండేల్ మూవీ? అన్న నేను ఇప్పుడే తాండేల్ అనే సినిమా చూసి వస్తున్నా అన్న. నిజంగా మన అక్కినేని నాగ చైతన్య గారి సినిమా చూసి వస్తున్నా మార్నింగ్ షో. నిజంగా సినిమా ఎలా ఉంటుందా ఏముంటుందా అని చెప్పేసి అనుకున్నా. ఇప్పటి వరకు నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత నాగ చైతన్య గారు అన్ని సినిమాలు తీసింది ఒక ఎత్తు అయితే ఈ సినిమా తీసింది ఇంకొక ఎత్తు. నిజంగా ఆయన రీసెంట్ గా మ్యారేజ్ చేసుకుంటూ ఆయన మ్యారేజ్ చేసుకున్న తర్వాత కలిసి వచ్చిందేమో అని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకనంటే ఇన్ని సినిమాలు తీసింది ఒక ఎత్తు అయితే ఈ సినిమా తీసింది ఇంకొక ఎత్తు. అన్ని సినిమాల్ని కలిపి కొడితే ఈ సినిమా ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది ఆయన ఖాతాలో అనేది పడిపోయిందన్న. నిజంగా మూవీ నిజంగా ఎక్సలెంట్ మూవీ అన్న. ఏంటంటే హీరో గారికి హీరోయిన్ గారికి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి ఒక స్ట్రాంగ్ రిలేషన్ బాండింగ్ ట్రూ లవ్ స్టోరీని నిజంగా చాలా బాగా తీశారు. అండ్ ఈ మూవీలో నాకు చూపించింది ఏంటంటే మనము మామూలుగా నిజ జీవితంలో ఒక మనిషి ఒక సమస్య అనేది వస్తే ఏ రకంగా ఫేస్ చేస్తాడు, ఏ రకంగా దాన్ని సాల్వ్ చేసుకోవాలని అనేది నిజంగా కళ్ళ కట్టినట్టుగా చాలా బాగా చూపించారన్న. ఇంటర్వెల్ సీన్ ట్విస్ట్ పెట్టిరన్న, అసలు నిజంగా మామూలుగా పెట్టలేదు. సాయి పల్లవి గారికి ఇటు హీరో గారికి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కొన్ని ఎమోషనల్ డైలాగ్ సీన్స్, బ్రేకప్ అయ్యేటటువంటి సీన్స్లలో నిజంగా గుండెల్ని హత్తుకుందన్న. నిజంగా ఇప్పటికీ కూడా ఏంటంటే ఇది బుజ్జి తల్లి అని చెప్పేసి అనేది ఆ సాంగ్ మాత్రం నిజంగా గుండెల్లో నుంచి పోవట్లేదన్న. నిజంగా సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఏం కొట్టిండన్న డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్. ఇంతకు ముందు తీసిన పుష్ప సినిమాని మించిపోయే లెవెల్లో తోపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కొట్టిండని చెప్పుకోవచ్చు అన్న. ఎమోషనల్ సీన్స్ అని అంటే అన్న ఇప్పుడు హీరోకి హీరోయిన్ కి ఇద్దరికి మధ్యలో ఫస్ట్ హాఫ్ లో అంటే నడుచుకుంటూ వెళ్ళిపోయింది, కానీ ఇంటర్వెల్ సీన్ లో మాత్రము హీరో హీరోయిన్ ఇద్దరు మధ్యలో విడిపోతారన్న. అటు ఒక పక్క ట్రైన్ కదులుతూ ఉంటది, ఇంకో పక్కనేమో హీరో రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు, హీరోయిన్ కన్విన్స్ కాదు, హీరోయిన్ ఏమో కన్విన్స్ చేస్తాడు, అటు హీరో కన్విన్స్ కాడు. మామూలు సస్పెన్స్ పెట్టలేదన్న. నిజంగా ఒక్కొక్కళ్ళకి మైండ్ పోయింది అనుకో. సినిమాలో థియేటర్ లో సీట్ లో కూర్చుంటే ఇట్లా లీలం అయిపోయినాం, లోపల సినిమాలో మునిగిపోయినాం అన్న. మునిగి బయటికి కూడా తేలలేకపోయినాం, అంత లోతుకు మునిగిపోయినాం. చూసుకోవచ్చు అన్న ఈసారి చేతు అనే పక్క 100 క్లబ్ లో జాయిన్ అవుతారని ప్రతి ఒక్కరు అంటున్నారు అన్న. ఏంటంటే నాగ చైతన్య గారి కెరియర్ లో ఒక మంచి మైలురాయిగా నిలిచిపోయే చిత్రం అని అంటే ఈ తండేల్ చిత్రం అని చెప్పేసి నేను బల్ల గుద్ది చెప్తా అన్న. ఎందుకనంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ అన్న, అందరినీ రిలీజ్ చేసే సీన్స్ లలో ఒక్కడు ఉండిపోతాడు. వాడు ఒక్కడు ఉండిపోయినా సరే వాడే మనోడు కాదా అని చెప్పేసి అతని కోసము గేట్ అవతలకి దుంకి అక్కడ కూర్చొని ఇతను వచ్చేంత వరకు నేను రానని చెప్పేసి ఆ ఒక్క సీన్ చాలన్నా. నిజంగా మామూలుగా లాస్ట్ క్లైమాక్స్ సీన్ దుమారం లేపిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ హీరో హీరోయిన్ ఇద్దరు కలుసుకునే సీన్లలో నిజంగా మామూలుగా క్లైమాక్స్ సీను మామూలుగా పెట్టలేదన్న. చందు గారికి నిజంగా డైరెక్టర్ చందు గారికి హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు. వన్ వర్డ్ లో చెప్పాలంటే ఒక ట్రూ లవ్ స్టోరీ. ఇటు ఇండియాకి పాకిస్తాన్ బార్డర్ కి ఇద్దరికి ఇండియా పాకిస్తాన్ రెండింటికి మధ్యలో ఉండేటటువంటి కొన్ని గొడవలు సన్నివేశాల సీన్స్ ని ఏంటంటే పాకిస్తాన్ లో కూడా ఒక భారతీయుడు పాకిస్తాన్ లో ఉండి వాళ్ళని ఏ రకంగా ఎదుర్కొన్నాడు, వాళ్ళని ఎదిరించి ఏ రకంగా బయటకు వచ్చిండనే సీన్ విజువల్స్ నిజంగా చాలా బాగా చూపెట్టిండు అన్న. 3 సాంగ్స్ ఉన్నాయి. సాయి పల్లవి గారి డ్యాన్స్ అయితే నిజంగా దుమారం లేపేసిరని చెప్పుకోవచ్చు. నాగ చైతన్య గారు కానీ సాయి పల్లవి గారు కానీ డ్యాన్స్ పరంగా చూసుకున్నా, యాక్టింగ్ పరంగా చూసుకున్నా, ఇంకోటి ఒకటే ముక్కలో చెప్పాలంటే అన్న లవ్, కరేజ్, ఇంకోటి రివెంజ్, క్రైమ్ స్టోరీ, అన్ని రకాల హంగు ఆర్భాటాలు ఉన్నాయి. కామెడీ మాత్రం ఏంటంటే కొంచెం తక్కువ ఉంది అంతేగాని ఓవరాల్ గా మూవీ పరంగా చూసుకుంటే ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించలేదన్న. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి ఆన్ స్క్రీన్ మీద చూస్తే 100% ఒక యూత్ ఆడియన్స్ చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, లవర్స్ చూడొచ్చు. అందరూ చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళందరూ చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా.